ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ చంద్రసేన. ఈ కథను రచించిన వారు బి వరలక్ష్మి గారు. చంద్రసేన రాజ్యాన్ని ఉగ్రసేనుడనే రాజు పాలించేవాడు. అతను కఠినుడు, క్రూరుడు, మూర్ఖుడు కూడాను. అటువంటి వాడి కింద కొలువు చేయటం అంటే ప్రధానమంత్రి మొదలుకొని సామాన్య భటుడి దాకా కూడా అందరికీ బాధగానే ఉండేది. ఉగ్రసేనుడి భార్య శాంతాదేవి. ఆమె పేరుకు తగ్గట్టే అతి సౌమ్యురాలు, సుగుణవతి, దయాపరురాలును. రాజభవనంలోని వాళ్ళు, నగరంలో వాళ్ళు కూడా రాజును చూసి ఎంత భయపడేవాళ్ళో తమ రాణిని చూసి అంత జాలిపడేవాళ్ళు. జాలిపడడం దేనికంటే శాంతాదేవికి పిల్లలు లేరు. పిల్లల కోసం ఆమె ఎంత తప్పించిపోయిందో ప్రజలు కూడా అంత తప్పించిపోయారు. శాంతాదేవి కడుపున ఒక నలుసు పుడితే ఆ బిడ్డను రాజుగా ప్రకటించి ఉగ్రసేనుణ్ణి అడవులకు తరమాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉగ్రసేనుడు నిస్సంతుగా చనిపోతే రాజ్యం ఏ పరరాజు పాలవుతుందోనని మంత్రి మొదలైన వారి భయం. ఇలా ఉండగా చంద్రగిరి నగరానికి ఒకనాడు ఒక ముని వచ్చాడు. ఉగ్రసేనుడు ఆయనకు ఆతిథ్యమిచ్చాడు. రాణి ఆ మునితో తనకు గల సంతాన వాంఛ గురించి చెప్పింది. ముని తన కమండలం నుంచి ఒక పండు తీసి రాణి చేతిలో పెట్టి, అమ్మా, ఈ రాత్రి పడుకోబోయే ముందు దీనిని తిని నిద్రపో. నీకు ఒక ఆడపిల్ల పుట్టి కాలక్రమాన ఈ దేశానికి రాణి అవుతుంది అని చెప్పాడు. ఆ సాయంకాలం ముని తన దారిని తాను వెళ్ళిపోగానే ఉగ్రసేనుడు తన భార్యతో, నువ్వు ఆ ముని ఇచ్చిన పండు తినకు. నా అనంతరం నా రాజ్యాన్ని ఒక ఆడది ఏలడం నేను ఎంతమాత్రమూ సహించను అన్నాడు. ఏదో ఒక బిడ్డ అంటూ కలగనివ్వండి. ఆ ముని ఎంతో ఆదరంతో ఇచ్చిన పండును తినకుండా ఉండడం అపచారం. ఆయన మహాత్ముడు అని శాంతాదేవి తన భర్తను వేడుకున్నది. తన మాట కాదన్నందుకు ఉగ్రసేనుడు మండిపడ్డాడు. ఆ ముని అంత మహాత్ముడైతే నీకు మగపిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించలేకపోయాడా? నన్ను అవమానించడానికి నీకు పండు ఇచ్చాడు అంటూ ఆ ధూర్తరాజు ముని ఇచ్చిన పండును తెచ్చి బలం కొద్దీ విసిరివేశాడు. అదే సమయానికి ఒక కాపు స్త్రీ పొలం నుంచి గడ్డితట్ట ఎత్తుకొని నెత్తిన పెట్టుకొని రాజభవనం పక్కగా తన ఇంటికి పోతున్నది. రాజు విసిరిన పండు ఆ కాపు మనిషి నెత్తిన ఉన్న గడ్డి తట్టలో పడింది. ఆ మనిషి తట్టను ఇంటికి తీసుకుపోయి గడ్డిని పశువులకు వేయటానికి గాను తట్టె వంచేసరికి అందులో పండు కనబడింది. అది తన తట్టలోకి ఎలా వచ్చిందో ఆ మనిషికి అర్థం కాలేదు. ఏ దేవతలో ఆకాశం నుంచి ఆ పండును పడేసి తనను అనుగ్రహించి ఉంటారనుకొని ఆమె ఆ పండును భక్తిగా కళ్ళకు అద్దుకొని తినేసి పడుకొని నిద్రపోయింది. ఆ కాపు మనిషి రాణి కన్నా కూడా పెద్దది. ఆమెకు పిల్లలు లేరు. కానీ ఈ పండు తిన్న కొంతకాలానికే ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతి కావడానికి పండే కారణమై ఉంటుందని ఆమె తన మొగుడితో చెప్పింది. క్రమంగా ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసింది. కానీ ఎవ్వరూ నమ్మలేదు. అలాంటివి పేదవాళ్లకు జరగవు. ఏ మునీశ్వరుడో ఏ మహారాణికో పండిస్తే అది తిన్న ఫలితంగా పిల్లలు పుట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు. అంతేకాని పేద కాపు స్త్రీలకు అలాంటివి సాధ్యం కాదు అనుకున్నారు అందరూ. కాలక్రమాన కాపు మనిషికి ఒక ఆడపిల్ల కలిగింది. ఆమె ఆ బిడ్డను తీసుకొని నగరంలోని దేవి ఆలయానికి వెళ్ళి తన శక్తి కొద్దీ దేవికి ముడుపులు చెల్లించింది. అదే సమయానికి రాణి శాంతాదేవి కూడా ఆలయానికి వచ్చింది. ఆమె ఒక సామాన్య కాపు స్త్రీ మనసులో వెలిగిపోతున్నట్టుగా ఉన్న పసిగుడ్డును చూసి ఆశ్చర్యపడి, ఎవరి బిడ్డ ఇది అని అడిగింది. కాపు మనిషి తాను పండు తిన్న కథంతా చెప్పింది. వివరాలన్నీ విన్నాక రాణికి సంగతి బోధపడింది. తాను తినవలసిన పండును ఈ కాపు మనిషి తిని తాను కనవలసిన పిల్లను కన్నది. ఆ పిల్ల పెరిగి పెద్దదై తమ రాజ్యాన్ని తప్పక ఏలుతుంది. ఆ మహాముని నోటి మాట అబద్ధం కాదు. అందుచేత రాణి ఆ కాపు మనిషితో, వసే, ఈ బిడ్డ అచ్చంగా నీ బిడ్డే అనుకోకు. ఇది నా బిడ్డ కూడాను. దీనికి ఏ లోటు రానివ్వకు. దీన్ని రాణివాసంలో పెంచినట్టు పెంచుదాం అన్నది. కాపు మనిషి ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ రాణికి 1000 దండాలు పెట్టింది. ఆనాటి నుంచి ఇద్దరు ప్రతి సాయంకాలము దేవి ఆలయంలో కలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత శాంతాదేవి తన భవనానికి దగ్గరలోనే ఒక బాలక్రీడా మందిరం కట్టించి
దాన్ని కనిపెట్టుకొని ఉండటానికి కాపు దంపతులకు అందులోనే వసతి కల్పించింది. అక్కడికి నగరంలోని ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు వచ్చి రకరకాల ఆటలు ఆడుతుండేవాళ్ళు. వాళ్ళ ఆటలు చూసే నెపం మీద రాణి రోజు అక్కడికి వెళ్ళి కాపు కుమార్తెను ఆడించేది. ఆ బిడ్డకు చంద్రసేన అని రాణి నామకరణం చేసింది. చంద్రసేన కావటానికి కాపు కూతురే అయినా మిగిలిన కులీనుల బిడ్డలకు ఎంత మాత్రమూ తీసిపోయేది కాదు. అందరితో పాటు చదువుకున్నది. మగపిల్లలతో సమంగా విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నది. ఆ పిల్ల ధరించే దుస్తులు, ఆభరణాలు చూసి ఆమె కాపు పిల్ల అని ఎవ్వరూ అనుకునేవారు కాదు. చంద్రసేన 16 ఏళ్ల వయసుదై ఉండగా రాజుకు ఆమె జన్మరహస్యం తెలిసింది. తాను పారేసిన పండు వృధా పోలేదు. దాన్ని ఎవరో తక్కువ జాతి స్త్రీ తిని తన రాజ్యానికి వారసురాలైన పిల్లను కన్నది. ఉగ్రసేనుడి సహించలేకపోయాడు. ఈ రహస్యం తన భార్యకు మొదటి నుండి తెలుసునని, పాముకు పాలు పోసి పెంచిన విధంగా ఆమె ఈ పిల్లను చాటుగా సాకుతున్నదని కూడా రాజు తెలుసుకున్నాడు. ఆయన వెంటనే తన రాణిని కారాగృహంలో పెట్టించి చంద్రసేనను చంపమని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. బాలక్రీడా మందిరాన్ని మూసివేశారు. చంద్రసేన తల్లిదండ్రులైన కాపు దంపతులకు దేశ బహిష్కార శిక్ష విధింపబడింది. రాజభటులు చంద్రసేనను చంపడానికి నగరం వెలుపలకు తీసుకుపోయారు. కానీ వాళ్ళు ఆమెను చంపలేదు. తమ రాణిని కారాగృహంలో ఉంచినందుకు వాళ్లకు రాజుపైన చాలా కోపంగా ఉన్నది. అందుచేత వాళ్ళు చంద్రసేనకు తమ గుర్రాలలో ఒకటి ఇచ్చి అరణ్యంలోకి పారిపోమ్మని చెప్పి ఏ అడవి మృగాన్నో చంపి తమ నెత్తురు కత్తులను రాజుకు చూపించారు. అరణ్యంలోకి పారిపోయిన చంద్రసేన తిన్నగా ఆటవికుల పల్లెకు పోయింది. ఈ ఆటవికులు నిజానికి అరణ్యవాసులు కారు. ఒకప్పుడు చంద్రగిరిలోనే ఉండిన ఒక తెగకు చెందిన వాళ్ళు కొన్ని రాజశాసనాలను ధిక్కరించడం చేత ఉగ్రసేనుడు వారిని అరణ్యాలలోకి తరిమివేశాడు. అక్కడ కూడా వాళ్లను శాంతంగా ఉండనివ్వక అస్తమాను వాళ్లపైకి దండును పంపి హింసాకాండ నడిపించేవాడు. అరణ్యంలో చేరి ఆటవిక జీవితం జీవించే ఈ తెగలోని యువకులు అనేక రకాల యుద్ధతంత్రాలు నేర్చి రాజు తమ పైకి పంపే సేనలను నిర్మూలిస్తూ వచ్చారు. చంద్రసేన ఆటవికులకు తన కథ అంతా చెప్పి, మీకు రాజు బాధ లేకుండా చేస్తాను, నా వెంట రాజధానిపైకి యుద్ధానికి బయలుదేరండి అన్నది. ఆటవికుల పెద్దలు కూడబలుక్కొని సరేనన్నారు. చంద్రసేన మగవేషం వేసుకొని 200 మంది ఆటవిక యోధులను మాత్రమే వెంటబెట్టుకొని చంద్రగిరికి బయలుదేరింది. నిరాయుధులుగా వచ్చే వారిని చూసి ఎవ్వరూ అడ్డగించలేదు. చంద్రసేన తన ఆటవికులతో ముందుగా ఆయుధాగారానికి వెళ్ళి దొమ్మి చేసి ఆయుధాలు సంపాదించింది. తరువాత అందరూ కలిసి రాజభవనం మీద దాడి చేశారు. ఉగ్రసేనుడొక్కడే కత్తి తీసుకొని పోరాడి వీరమరణం పొందాడు. తర్వాత ఆమె సింహాసనం మీద కూర్చుని సభికులందరినీ పిలిచి వారి అనుమతితో రాణి అయింది. శాంతాదేవికి కారాగార విమోచనం కలిగింది. కాపు దంపతులు తిరిగి వచ్చారు. చంద్రసేన పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది. ఆమె కథను పాటలు కట్టి పాడారు. తర్వాత ఆమె ఆటవికులకందరికీ నివాసాలు తిరిగి ఏర్పాటు చేసి వారిలో మహాశూరుడైన యువకుణ్ణి పెళ్ళాడి చాలా కాలం పాటు సుఖంగా రాజ్యం చేసింది. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.